ప్రస్తుతానికైతే మనం గండేపల్లి అనే ఊర్లో ఉన్నాం. ఇక్కడి నుంచి రాజమండ్రి సుమారు 20-30 అలా కిలోమీటర్లు ఉండొచ్చు. ఇక్కడ ఈ ఊర్లో నైట్కి స్టే చేయడానికి ఏమన్నా వీలవుద్దేమో అని చెప్పేసి పెద్దలు అడుగుదాం. వీళ్ళు ఏమంటారో చూద్దాం. ఇంకా వస్తారు బాబు పడుకోవడానికి అయితే. ఆహా, ఆ టైం అయితే చాలు బాబు. 12 గంటలకు మళ్ళీ నాకు తెలివి వచ్చేది, వాళ్ళ తొక్కి వెళ్ళిపోతాను. వైజాగ్ నుంచి వస్తున్నాను. తిరుపతి, పెద్ద తిరుపతి. నిన్న బయలుదేరా నేను. నిన్న ఎప్పుడు మార్నింగ్ 5 గంటలకు బయలుదేరాను. అన్నవరం వచ్చాను. అన్నవరం దర్శనం చేసుకున్నాను. అన్నవరం దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చాను. అండి ఇప్పుడు దాకా అయితే ఈ గుళ్ళో అయితే స్టే చేయమని అన్నారు. పర్లేదు, అంతా బాగానే ఉంటుంది, ఇక్కడ ఎవరు దొంగలది ఎవరు ఉండరు, హ్యాపీగా పడుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. అంటే ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది కూడా. అయితే సైకిల్ ఇప్పుడు తీసుకొచ్చి లోపల పెట్టుకొని ఏదో టిఫిన్ చేసి ఇక్కడ ఎక్కడైనా టిఫిన్ సెంటర్ చూసుకొని టిఫిన్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి స్టే అవ్వడం. నైట్కి ఇక్కడ పడుకొని ఉదయాన్నే మళ్ళీ 4:30కి అలా లేచి రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి. ఇది ఊరి పెద్దలు అయినా వీళ్ళు కూడా పర్లేదమ్మా ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఏం కాదు అన్నారు. నుంచి మళ్ళీ టిఫిన్ తెచ్చుకోవడానికి వెళ్ళాలి. ప్రస్తుతానికి సైకిల్ తీసుకొచ్చి లోపల పెట్టేసేసి తర్వాత అలా సెంటర్కి వెళ్ళి టిఫిన్ చేసి వద్దాం. భయ ఉతప్ప ఉంటుందా, దోశ ఒకటేనా? దోశేనా? మన సైకిల్కి ఉన్న లగేజ్ మొత్తం ఇంపేసి మనకు కావాల్సిన టెంట్, తర్వాత మ్యాటీ ఒకటి అని మనం పక్క తీసుకుందాం. మనం అక్కడ పడుకోవాలి. యాక్చువల్లీ ఏంటంటే మనం టిఫిన్ చేసి వచ్చేటప్పుడు ఊరోళ్ళు ఎవరు వచ్చి పడుకున్నారు, అది ప్లేస్ లేదు. అందుకే దాని పక్కనే షెడ్లో ఉంటే షెడ్లో పడుకుంటాం అన్నమాట. పదండి, మన టెంట్ పడుకుంటే టెంట్ వేసేద్దాం. ఈ టెంట్ వచ్చి మనకి 1200 పడింది. టెంట్ వేసుకోవడానికి అది చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు, చాలా బాగుంది.
ఈ టెంట్ వచ్చి 2 పర్సన్స్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. శుభ్రంగా పడుకోవడానికి అయితే బాగానే ఉంది. నాకు ఒకడికి బ్యాగులు తర్వాత అన్ని లోపల పెట్టేశాను. లోపల పెట్టేసి పడుకున్నాను, సరిపోయింది నాకు అలాగా. 2 పర్సన్స్ అయితే ఖచ్చితంగా పడతారు. 2 పర్సన్స్ 1200 బాగానే ఉంది కదా. మార్నింగ్ 4:30 అయ్యింది, అంటే 3:30 కల్లా లేద్దాం అనుకున్నాను, కానీ కొంచెం లేట్గా నిద్రపట్టింది, కొత్త ప్లేస్ కదా, అందుకని 4:30 అలా లేచాను. ఇవన్నీ సర్దుకొని బ్రష్ చేసి వెళ్ళడానికి ఎలా చూసినా మనకి 5 కల్లా ఇక్కడ స్టార్ట్ అవుతాను. ముందైతే లగేజ్ అది కడేసి శుభ్రంగా బయలుదేరడం ఇక్కడి నుంచి. సెటప్ అవన్నీ ఇంపి కట్టుకోవడానికి ఒక 1/2 అవర్ పడుతుంది. 1/2 అవర్ కాదులే, 15 మినిట్స్ అలా పడుతుంది. ఇక్కడి నుంచి ఈరోజు రైడ్ వచ్చి రాజమండ్రి దాటిపోయి ఒక 30 km అన్నా సరే వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఎంత బేగ వెళ్తే అంత మంచిది. ఓకే, పదండి రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. జై శ్రీరామ్.